హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రైస్ ఐటెం చూపించబోతున్నానండి. ఇది కూడా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా మంచిదండి. ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేసుకొని తినేసేయచ్చు, అంత బాగుంటుంది. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి. నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రాసెస్ చూసేద్దామా మరి. ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకున్నాను. ఒక్క ఉల్లిపాయ, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను. నేను చేస్తున్న ఒక హాఫ్ గ్లాస్ అంత రైస్, ఏ గ్లాస్ అయినా సరే హాఫ్ గ్లాస్ రైస్కి నేను చూపించే క్వాంటిటీస్. ఆయిల్ ఒక 5 స్పూన్స్ దాకా వేసాను. చిన్న స్పూనే కాబట్టి 5 స్పూన్స్ పడుతుంది. వేసుకొని నేను చెప్పాను కదా, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి మీ స్పైసీని బట్టి వేసుకోండి. ఇంకా వేసేసుకొని చక్కగా హై ఫ్లేమ్లోనే పెట్టాను. నేను దగ్గరే ఉండి ఫ్రై చేసుకుంటాను కాబట్టి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు దీనిలోనే ఇప్పుడు తాలింపు గింజలు ఒక 1 స్పూను, జీలకర్ర ఒక 1 స్పూను కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువగా అవ్వదు, తక్కువగా అవ్వదు. అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసుకుంటూ తింటూ ఉండండి. ఇంట్లో వాళ్ళకి తినిపిస్తూ హెల్తీగా ఉండండి ఫ్రెండ్స్. వాము రైస్ అనమాట ఇది. వాము వేసి చేస్తున్నాను రైస్. జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ అంత వేసాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలో ఇప్పుడు నేను వేరుశనగ పప్పు వేస్తున్నాను, పల్లీలు. అవి కూడా మీరు ఎంత తినగలుగుతారో అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ అంత వేసుకుంటున్నాను. ఇదిగో చూపిస్తున్నాను కదా, 1 స్పూన్ అంత పల్లీలు వేసేసుకొని ఇవి వేసాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చుకోండి ఫ్లేము. వాము కూడా ఒక హాఫ్ స్పూన్ దాకా వేస్తున్నాను. మన రైస్కి సరిపడా వేసుకోవాలి. ఎక్కువగా వేస్తే మరీ ఘాటుగా తినలేము. హాఫ్ స్పూన్ అంత వాము వేసేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వేసాను, వీటితో పాటు అవి కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది. వాము, పల్లీలు లో ఫ్లేమ్లో పెట్టామంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఇదిగోండి చూపిస్తున్న విధంగా ఫ్రై అయిపోయాయి. ఉల్లిపాయలు కూడా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాయి. ఇంకా మన రైస్ మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీస్ పెంచుకోండి, తగ్గించుకోండి. ఇంకా నేనైతే వేడివేడిగా వండుకున్నాను. ఇది నార్మల్గా చల్లగా ఉన్న రైస్తోనైనా చేసుకోండి, బాగుంటుంది. ఇంకా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఇలాంటివి ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పొట్టలో ఏమన్నా నులి పురుగులు లాంటివి ఉన్నా కూడా పోతాయన్నమాట. ఇంకా రైస్ వేసిన తర్వాత కూడా సరిపడా తగినంత, ఇవి గడ్డలా ఉంది కదా, దాన్ని చిదుముకొని మనకి టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నాను. వేసేసుకొని చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుంటే మన టేస్టీ వాము రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది చాలా యమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఖచ్చితంగా. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అనమాట. ఇలాంటి రెసిపీస్ పిల్లలతో కూడా ఎక్కువగా తినిపిస్తూ ఉండండి. ఇంకా మన పొట్ట బాగా అవుతుంది, క్లీన్ అవుతుంది. ఇంకోండి మన రైస్ ఐటెం అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. చూడండి, గ్రీన్గా, వైట్గా, మధ్యలో పల్లీల కలర్ బ్రౌన్గా చాలా బాగుంది కదా చూడడానికి. తినడానికి కూడా అంతే బాగుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క స్పూన్ తిని చూద్దాం వేడివేడిగా ఉన్నప్పుడు. చాలా యమ్మీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి టేస్టీ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.